హలో హాయ్ అందరికీ నమస్కారం. సో నేను ఈ వీడియోలో ఏం చెప్దామో చూపిద్దాం అనుకుంటున్నానంటే అఫోర్డబుల్ ఆఫీస్ అవుట్ఫిట్స్ అండి. అంటే అన్ని టాప్స్ నా దగ్గర బిలో 500 ఉంటాయి మ్యాక్స్ టు మ్యాక్స్. ఈవెన్ ఇది వేసుకున్నది కూడా నాకు 400 300 ఎంతో పడింది. సో ఇలాంటి అవుట్ఫిట్స్ మనకి డైలీ వేర్ ఆఫీస్కి నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అంత ఎఫోర్డ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా డైలీ వేర్కి ఆఫీస్కి. ఎఫోర్డ్ చేసినా వేస్ట్ అండి. మహా అయితే 1-2 సార్లు వేస్తే మా తర్వాత బోర్ కొట్టేస్తుంది మనకు అవుట్ఫిట్. సో నేను చూపించబోయేవన్నీ అఫోర్డబుల్ బిలో 500 అట్లా చూపిస్తానండి. కొన్ని కొన్ని ఉంటాయి 600 700, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నేం లేవు, అంత 500 లోపే ఉంటాయండి. నేను చాలా చాలా చీప్గా ఎక్కడ దొరుకుతాయనే చూస్తాను. నేను నా మైండ్ సెట్ అంతేనండి. బట్టల విషయంలో వస్తే ఫుడ్కి మాత్ం బాగా పెడతాను, మంచి క్వాలిటీ ఉండాలి. బట్ వేసుకునే బట్టలు మాత్రం 1-2 సార్లు నేను వేస్తాను. నాకు తెలుసు నా కోసం బోర్ కొట్టేస్తాయి. సో అందుకే నేనైతే మహా అయితే 2-3 సార్లు వేసి పక్కన పడేస్తాను. సో నేను చూపించిన ప్రతి అవుట్ఫిట్ పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఈ అవుట్ఫిట్ ఎట్లా ఉంది చూడడానికి అని చెప్పి. చూపించే కన్నా పిక్ కూడా చూపిస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో వీడియో ఫుల్. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్ టీ షర్ట్ అండి. చాలా కంఫర్ట్ ఉంటుంది. మనం ఒక బ్లాక్ జీన్కి షూ వేసుకొని పైరప్ చేస్తే ఆఫీస్కి చాలా చాలా అఫోర్డబుల్ ఉంటుంది. చాలా ఫ్రీ అనిపిస్తుంది, కంఫర్ట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. చూసారా, నేను ఫుల్ లెంత్ పిక్ అయితే మీకు యాడ్ చేస్తాను నేను వేసుకొని, ఓకేనా. ఇదే నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్ అంటే ఇది చూడండి. ఇది ఇలా సింపుల్గా కనిపిస్తుంది, బట్ ఫుల్ కనిపిస్తుందా, చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా 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 బాగుంటుంది అసలు. చాలా ఇండో వెస్ట్రన్ లుక్ వస్తుంది, కొంచెం ఎథనిక్గా ఉంటుంది, వెస్ట్రన్ వేర్లో కూడా ఉంటుంది. దీనికి యాక్చువల్లీ హ్యాండ్స్ ఇచ్చాడు లోపల, బట్ నేనే అప్పుడు స్టిచ్ చేయించలేదు. అప్పుడు కొంచెం సన్నగా ఉండేదాన్ని తీసుకున్నప్పుడు. సో ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇప్పటికి చాలా తక్కువ ప్రైస్లో కొన్నాను నేను. మీకు కావాలంటే లింక్ చూస్తాను. నేను అంతా ఆన్లైన్ అంది నాది, బయట అయితే షాపింగ్ చేయను నేను, అంత ఆన్లైన్ షాపింగే. చాలా చాలా స్మూత్ అండి, చాలా బాగుంటుంది అసలు ఈ అవుట్ఫిట్. సెకండ్ అవుట్ఫిట్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు తెలిసి అందరికీ తెలుస్తుంది కదా ఈ అవుట్ఫిట్. ఇది చాలా 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 చీప్, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది నాకు తెలిసి ఇది 180-200 రూపీసే అనుకుంటా. నేను కొన్నప్పుడైతే ఇది 250 300, తర్వాత రేట్ చూస్తే 180 అట్లా ఉంది. చాలా బాధపడిపోయాను. అది కూడా ఎందుకు నాకు రేటుగా కొనాల్సింది కదా అనేసి. ఇది ఈ అవుట్ఫిట్ ఇది కూడా కంఫర్ట్గా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఒకటండి, చాలా చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్. మోస్ట్ 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 ఫేవరెట్ అని చెప్పొచ్చు నేను. ఇది నేను మా బేబీ పుట్టినాకే తీసుకున్నా, ఊటీకి వేసుకున్నా ఫస్ట్. చాలా బాగా పిక్స్ వచ్చాయి, మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను పిక్, ఓకేనా. సో ఇది ఒకటి, ఇది కూడా చాలా అఫోర్డబుల్ అండి. ఇది ఎజియోలో తీసుకున్నాను, స్టైల్ మన బ్రాండ్. ఇది కూడా నాకు 300 అట్లా పడింది, చాలా తక్కువ పడింది. 300 కూడా కాదేమో, నేను ఒకసారి చూసి చెప్తాను, గుర్తులేదు. ఇది ఒకటి నా మోస్ట్ ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వచ్చి దిస్ వన్. ఇది ఆఫీస్ వేర్కి మాత్రం బ్లాక్ జీన్ వేస్తే నాకు పర్ఫెక్ట్ అండి, చాలా నచ్చుతుంది. ఇది ఎక్కడ కొన్నానో చెప్తే అసలు మీరు అనుకుంటారు ఇంత చీపా అని. ఇది నేను ఏమది విశాల్ మార్ట్లో తీసుకున్నా, 200 ఎంత పడింది విశాల్ మార్ట్. చాలా చాలా నచ్చుతుంది నాకు ఈ కలర్ విత్ బ్లాక్ పేర్ చేస్తే. చాలా చాలా, ఇది కొన్ని బ్రాండ్ కూడా విశాల్ మార్ట్, ఇది చాలా బాగుంటుంది అవుట్ఫిట్. ఇది నాకు తెలిసి 200 ఎంత పడింది. సేమ్ ఆ రోజే నేను విశాల్ మార్ట్లోనే తీసుకున్న షర్ట్ అయితే ఇది ఇది నా పింక్ షర్ట్. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇది మొన్న మా కజిన్ వేసుకుంది, అందుకే ఇట్లా ఉంది. ఇది చాలా చాలా బాగుంటుంది పింక్ అవుట్ఫిట్. ఇది కూడా షార్ట్ వస్తుంది. ఈ పిక్ కూడా నేను యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా తక్కువ పడింది. విశాల్ మార్ట్ అంటే మీకు తెలుసు కదా, చాలా చాలా చీప్. నేను అక్కడ కూడా తీసుకుంటాను బట్టలు. ఏమో నచ్చుతాయి, ఆ టైంకి తీసిస్తాను. 1-2 సార్లు వేస్తాము కదా అంతే, అంతకుమించి ఎక్కువైతే నేను వేయను. నెక్స్ట్ వచ్చి ఈ కుర్తా బ్లాక్. ఇది ఎప్పుడు తీసానంటే బ్లాక్, ఫుల్ బ్లాక్ విత్ స్లీవ్లెస్. అదంటే ప్రింట్ ఎట్లా వచ్చింది. ఇది నేను మా బేబీ పుట్టక ముందు అయితే తీసుకున్నా, అంతే. ఇప్పటికి సరిపోతుంది నాకు. ఈ మధ్య కొంచెం వెయిట్ లాస్ అయ్యాను కదా, సో బాగా సరిపోతుంది. ఆల్మోస్ట్ దీనికి ఒక సిల్వర్ జ్యువెలరీ యాడ్ చేస్తే చాలా 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 బాగుంటుంది. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ పడింది. ఇది ఎజియోలోనే తీసుకున్నాను నేను, చూసారా. దీనికి హ్యాండ్స్ ఇచ్చాడు, బట్ నేను స్టిచ్ చేయించలేదు. నా మోస్ట్ ఫేవరెట్ ఇది కూడా. అన్నీ ఫేవరెట్, ఎందుకంటే ఇష్టంగా కొనుక్కుంటాను కదా. అండ్ నెక్స్ట్
ఇది ఒక షర్ట్లా ఉంటుంది బట్ టాపు. ఇది కూడాను షార్టే వస్తుంది. చూసారా, ఇది సింపుల్ అండి. ఇది పెద్ద హెవీ హంగామా ఏమి ఉండదు. బ్లాక్ జీన్తో వేస్తే బాగుంటుంది. ఇది నేను పిక్ యాడ్ చేస్తాను. నాది లేదు, మా కజిన్ వేసుకున్న పిక్ ఉంటుంది, అది పెడతాను. ఎందుకంటే ఎప్పుడైతే పిక్స్ అయితే లేవు నాకు. బట్ చాలా వాడాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇదే వేసుకున్నా, నా జాయినింగ్కి వెళ్ళినప్పుడు సెకండ్ ఆఫీస్కి దీనికే ఇదే వేసుకున్నా. బాగా నచ్చుతుంది ఇది నాకు. కంఫర్ట్, మెత్తగా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అండి, అది ఇంకా చెప్పవసరం లేదు. దిస్ ఎల్లో, బ్రైట్ ఎల్లో చూసారా ఎంత బాగుందో. సారీ, ఇది లాక్ ఉంది. బ్రైట్ ఎల్లో చాలా 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 ఎలిగెంట్గా కనిపిస్తాను మీరు వేసుకుంటే. ఇది నేను ఎప్పుడు పెళ్ళి కాకముందు తీసాను. ఇది యాక్చువల్లీ టాప్ చూడండి, ఇంకా చాలాసార్లు వేసాను బట్ స్టిల్ పాడవలేదు. ఇంకా ఐరన్ ఉంటే చాలా బాగుంటుంది. చూసారా, చాలా, ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. నాకు తెలిసి ఇది ఒక 400 అట్లా పడింది అంతే. నాకు ఇది మింత్రాలో తీసుకున్నాను. దీనికి హ్యాండ్స్ ఉన్నాయి, అన్నిటికీ హ్యాండ్స్ ఉన్నాయి. నేనే స్టిచ్ చేయించుకోలేదు అంతే, కొంచెం స్టైల్ ఎక్కువ కాబట్టి నాకు. సో ఇది ఈ అవుట్ఫిట్ చాలా, ఇది కూడా పిక్ యాడ్ చేస్తాను మీకు, ప్రతిదీ పిక్ పెడతాను. నెక్స్ట్ అండి ఈ స్వెట్ షర్ట్ అండి, మంచి ఆరెంజ్ చూసారా. మోస్ట్ ఫేవరెట్ నాకు ఈ అవుట్ఫిట్. చాలా 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 బాగుంటుంది. ఇది నేను వేసుకెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నా ఆఫీస్లో కూడా చాలా, మా ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి, లింక్ కూడా అడిగింది, ఇవి చాలా బాగుంది ఇదని. చాలా, ఇక్కడ మాకు బెంగళూరు కదా, సో స్వెట్ షర్ట్స్ ఎప్పుడు వేసుకుంటాను, ఎందుకంటే వెదర్ ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఈవెన్ సమ్మర్ అయినా సరే, మేబీ మేలో ఒక 2 వీక్స్ ఇబ్బంది, బట్ నెక్స్ట్ అంతా చల్లగా ఉంటుంది. సో ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా హాయిగా అనిపిస్తాయి. ఈ నెక్ చూసారు మోడల్, మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్ నాకు ఇది. నెక్స్ట్ వచ్చి షర్ట్, ఐరన్ లేదు, ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రెజెంట్, సో అందుకే దేనికి ఐరన్ లేవు. ఇది మ్యాక్స్ అండి, నాకు తెలిసి ఇదే అనుకుంటా, 500 ఎంత పడింది, కొంచెం ఎక్కువ మ్యాక్స్. ఇది చూడటానికి ఇలా ఉంది కానీ చాలా చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. మ్యాక్ ఇట్లా వచ్చింది హ్యాండ్స్, ఇది కూడా కొంచెం షార్ట్ టైపే, బ్లాక్ ఆర్ బ్లూ, డార్క్ బ్లూతో పేర్ చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఐరన్ ఉండాలి, ఐరన్ లేదంతే, చాలా బాగుంటుంది ఇది కూడా అంతే. ఇంకా నెక్స్ట్ ఇది లాస్ట్, ఇది నాకు తెలిసి అందరికీ తెలుసు, చాలా మందికి చూసాను. నేనే బస్సులో వెళ్తే 3-4 వేసుకుంటారు ఈ టాపు నాతో పాటు, బట్ చాలా బాగుంటుంది, అందుకే అనుకుంటే ఎక్కువ మంది తీసుకుంటారు. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఇది చాలా తక్కువ అండి. ఇది నాకు 200కి ఎంతో వచ్చింది. సో చాలా బాగుంటుంది. ఇది ఎజియోలో తీసుకున్నాను. ఇది ద మోస్ట్ ఫేవరెట్ ఇది కూడా. అండ్ ఇది నేను వేసుకున్నది కూడా ఒళ్ళంతా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా వైబ్రెంట్గా. సో ఇది కూడా నేను మింత్రాలో తీసుకున్నాను. ఇది కూడా నాకు 400 అట్లా పడింది. సో ఇవేనండి నా కలెక్షన్. ఇంకా ఉన్నాయి బట్ ఈ వీడియోలో ఇవే చూపిస్తున్నాను. ఇంకా మీకు కావాలంటే కమెంట్ చేయండి. సో అవుట్ఫిట్ ఎంత రేటు పెట్టుకున్నామనేది కాదు, మనం ఎలా స్టైల్ చేసామన్నదే ఇంపార్టెంట్. దట్ మనకి ఏది సెట్ అవుతుంది, మనకి ఎలాంటి కలర్ సెట్ అవుతుంది అన్నది మెయిన్ పాయింట్. మీరు 200 వేసినా, 500 వేసినా, 1000 వేసినా సరే, మనం స్టైల్ చేసే బట్టే ఉంటుంది. మనకి ఏది సెట్ అవుతుందో సెలెక్ట్ చేసుకునే బట్టే ఉంటుంది నాకు తెలిసి. కొన్నిసార్లు 1000 వేసినా సరే అంత లుక్ రాదు, 150, 100 రోడ్ మీద కొన్న కూడా చాలా లుక్ ఉంటుంది. సో అది మనకి సెట్ అవుతుందని అర్థం. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబర్. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, టైం పడుతుంది, ట్రై చేస్తాను. నాకు ఎప్పటి నుంచో ఈ కళ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని, నాకు తెలిసి ఒక 10 ఇయర్స్గా. పెళ్ళి అయిపోయింది, పాప పుట్టేసింది, పాప పెద్ద అయింది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. సో ఓకేనా, ఇంకా ఏమైనా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నాకు కొంచెం కమెంట్ చేసి చెప్తే నేను దాని మీద ఫోకస్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.